ఎస్సీ గారు శ్రీనివాసరాజు సార్ గారికి, జిల్లా కలెక్టర్కి, సంబంధిత అధికారులకు, నాయకులు, గుడి చైర్మన్ గారికి. సార్, నిన్ననే మేము ముఖ్యమంత్రి సమక్షంలో బంజారాహిల్స్లో బంజారా భవన్లో 287వ జయంతి సేవాలాల్ మహారాజ్ చేసినాం. మేము ముఖ్యమంత్రికి అడగలే ఇది కావాలని. అయినా మనుషులకేంచే దేవరకొండ సభలో మద్ది మడుగులో ఈ దేశంలో లేని విధంగా నేను ఇక్కడ సేవాలాల్ మహారాజ్ గుడిని, విగ్రహాన్ని, తర్వాత గిరిజనుల సంస్కృతిని కాపాడుతా అనే ఉద్దేశంతో ఆయన ముందుగా ఇచ్చేయడం జరిగింది. మొన్నగిట వచ్చే సంవత్సరం 15 ఫిబ్రవరి వరకు ఇది కంప్లీట్ కావాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఇచ్చేయడం జరిగింది. మేమందరం ఉన్నాం సార్. అక్కడేమో గుత్తిలో, అనంతపూర్లో సేవాగఢ్, మహారాష్ట్ర ఆ సైడ్లో పౌరాగఢ్, ఇది గోరియాగఢ్ సార్. గోరియాగఢ్ అంటే గోర్మాటిలకు సంబంధించిన గోరియాగఢ్. నేను మొన్ననే మా ఎమ్మెల్యే గారితో మాట్లాడినా, ఎమ్మెల్సీ తోటి మాట్లాడినా, అందరితోటి మాట్లాడితే చాలా మంచి పేరు ఉంది. ముఖ్యమంత్రికి గిట్ట చెప్పిన నేను నిన్న, ఇట్లా గోరియాగఢ్ పెడితే బాగుంటుంది అంటే ఎస్ అన్నాడు. అయితే ఇప్పుడు ఇది వాస్తు మా ఈఎన్సి మన మోహన్ నాయక్ అక్కడ సార్, ఎక్కడ మహారాష్ట్రలో 750 కోట్లతోటి దేశ ప్రధాని ఒక మ్యూజియంని ఇచ్చేసిండు. ఎక్కడ? సేవాగఢ్, పౌరాగఢ్లో. దాని బ్లూ ప్రింట్ మా దగ్గర దొరుకుతుంది బాంబేలో. నా మిత్రుడు సంజయ్ రాఠోడ్ అని అక్కడ మంత్రి ఉన్నాడు, ఆయనతోటి మేము అందరం కలిసి తీసుకుంటాము. అది ఒక్కసారి మనం అందరం కలిసి చూస్తే మనకు కొంత అవగాహన వస్తుంది. తర్వాత గుత్తిలో ఏ విధంగా ఉంది, తర్వాత ఇక్కడ ఏ విధంగా ఇది చేయాలి అనే ఉద్దేశంతో యాదగిరిగుట్ట శతాబ్ది ఆయన ఉన్నాడు సార్. మీ మీద మొత్తం నమ్మకం ఉంది మాకు. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. నేనేం పొగుడతలేను, వాస్తవాలని చెప్తున్నా నేను. అందు గురించే ఇది ఇక్కడ కడితే ఏమవుతుందంటే సార్, ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోకించి, అమెరికా, లండన్కించి ఈ గిరిజనులు అంటే బంజారాలు 40 లక్షల మంది తరపున సార్, 40 లక్షల మంది తరపున, బంజారాల తరపున నేను ముఖ్యమంత్రికి, వాళ్ళ తరపున వారి సంఘ నాయకునిగా నేను ముఖ్యమంత్రి క్యాబినెట్కి ధన్యవాదాలు తెలుపుతున్నా. అధికారులకు గిట్ట మాకు మంచిగా కలెక్టర్ గిట్ట మనోడే, డిఎఫ్ఓలు, డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ కానివ్వండి, అక్కడ రేంజర్లు కానివ్వండి, అక్కడ అరణ్య భవన్లో చాలామంది అధికారులు నాకు బాగా తెలుసు. అది అన్నీ ఏ విధంగా చేయాలనో చేసుకుంటాము. మీరు అందరూ తలా ఒక మాట మాట్లాడకుండా మన ప్రభుత్వ అధికారుల మీద ఇడిస్తే మనకు కావాల్సింది మనం అడిగి తీసుకోవాలి. వాళ్ళకి ఇది చేసుకోవాలి. అందు గురించి వచ్చే సంవత్సరం వరకు సార్, మీరు 10 నెలలు అన్నారు, చాలా ఇది ఉంటుంది. వచ్చే సంవత్సరం ఇక్కడనే సేవాలాల్ మహారాజ్ జయంతి చేసుకుంటాం బ్రహ్మాండంగా. ఇదైతే సార్, ఇక్కడ అందరం కలిసి మేమేం నిర్ణయించలే, ఇది ముఖ్యమంత్రి నిర్ణయించిండు. అందు గురించి మాకు ఈఎన్సీ ఇచ్చిండు, తర్వాత మీకు ఇచ్చిండు, తర్వాత కలెక్టర్కి ఇచ్చిండు, తర్వాత మంచి ఎమ్మెల్యే గారికి ఇచ్చిండు, తర్వాత మా శంకర్ నాయక్ ఇక్కడనే జిల్లాకు సంబంధించి పక్క జిల్లా బాలరామ్ నాయక్ మీకు అందరికీ తెలుసు, గుడి చైర్మన్. తర్వాత అక్కడ మా నాయక్ జయరామ్ స్వామి ఉన్నాడు. వాళ్ళు గిట్ట అందరం కలిసి సార్ బ్రహ్మాండంగా చేద్దాం. ఏ విధంగా ముఖ్యమంత్రి ఎంత డబ్బులు ఇవ్వడానికి గిట్ట సిద్ధం ఉన్నాడు, ఎక్కడ ఇది కాదు. అందు గురించే మీరు గిట్ట మా మీద, బంజారా ప్రజల మీద, ఎందుకంటే సమ్మక్క సారక్క చేస్తున్నారు అనేది ఒక ఫీలింగ్ ఉంది సార్ వీళ్ళకి. ఆ ఫీలింగ్ పోవాలంటే మనం గిట్ట ఇక్కడ లంబడోళ్ళకి చేస్తే కొంత ఇది ఉంటుంది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆలోచన చేసి చేయడం జరిగింది. మొన్న మా ఎంపీ గారు గిట్ట మాట్లాడినాం. ఈ విధంగా చేసుకుంటే సార్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఒక పుణ్యక్షేత్రం తయారవుతుంది. ఇక్కడ వచ్చి ప్రశాంతంగా ఒక 5 రోజులు కుటుంబ సభ్యులతోటి ఈ నల్లమల్ల అడవులో ఉంటే దాదాపు ఒక 5-10 సంవత్సరాలు లైఫ్ పెరుగుతుంది, స్వచ్ఛంగా అంటున్నా. అందు గురించే ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ మేము ఏం చెప్పాలనో అర్థమైతే లేదు. గుడి కట్టిన తర్వాత చెప్తాం ముఖ్యమంత్రికి ఏం చేయాలనో, మేము అందరం కలిసి చెప్పగలుగుతాం. అందు గురించే మాకు మంచి అధికారి ఇచ్చిండు శ్రీనివాసరావు సార్కి. ఎందుకంటే ఆయన ఏ పని పట్టుకున్నా 24 క్యారెట్ గోల్డ్ సార్. ఇక్కడ
లంబడోళ్ళు 24 క్యారెట్స్. ఎందుకంటే ఇక్కడ ఒక పోయా ఉండడు, గోండు ఉండడు. మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, కొంచెం అచ్చంపేటలో కొంత చెంచు సుందర్ కానీ, తర్వాత మీరు మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మంలో కొంత ఉంది. అందు గురించే సార్ ఇక్కడ మైదాన ప్రాంతంలో గిరిజనులకు మన ప్రభుత్వం ఇది చేసినట్లు ఉంటుంది. అన్ని ఏజెన్సీలోనే పోతున్నాయి, మైదాన ప్రాంతంకి ఏం వస్తలేదని ఒక ఇది ఉంది. తప్పకుండా ఈ ప్రాజెక్ట్ తోటి 90% గోర్మాటిలు, గోరియాగడు, సేవాగడు, పౌరాగడు మీ సమక్షంలో అభివృద్ధి జరుగుతుంది అనేది ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. పేరున ధన్యవాదాలు. అదేవిధంగా స్థానిక